సో ఇది ఏంటంటే పాట్ ర్యాక్ అనమాట. ఈ ర్యాక్ మనకు దేనికోసం అంటే వాళ్ళు వెజిల్స్ వాష్ చేసిన తర్వాత దీంట్లో పెట్టుకుంటారు వాటర్ అనేది కింద పడిపోవడానికి. ఓకే, సో అందుకని ఇట్లా ఫుల్ కవర్ కాకుండా గ్రిల్స్ లాగా ఇచ్చాము. ఎందుకంటే ఫుల్ కవర్ ఉంటే వాటర్ దాని మీద ఉండిపోతుంది. సో ఇలా ఇస్తే ఏంటంటే వాటర్ కింద పడిపోతుంది. సో ఇంకా నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు అంటే సింక్ ఆర్డర్ ఇచ్చారు. డబల్ సింక్ అనమాట ఇది. సో ఇక్కడ వాష్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫ్లాష్ బ్యాక్ కూడా మనం ఎక్కువ హైట్ ఇచ్చాం. వాష్ చేసినప్పుడు వాటర్ అక్కడ వాల్ మీద పడకుండా ఉండడం కోసము ఈ ఫ్లాష్ బ్యాక్ అనేది ఎక్కువ హైట్ ఇచ్చేసాం. 18 ఇంచెస్ హైట్ ఇచ్చేసాం. సో వాటర్ అప్పుడు ఇంట్లోనే వస్తుంది, డిస్టర్బ్ అవ్వకుండా వాల్ కి పెట్టుకున్నా కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ప్లస్ ఇది ఏంటంటే నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు మనం. ఇది 4 బర్నర్ స్టవ్ అండి. సో ఇది ఎందుకంటే వాళ్ళు ఒకటేసారి 4 కర్రీస్ వండుతారు అనమాట. వాళ్ళది బగారా రైస్ ప్లస్ కర్రీ, చికెన్ కర్రీ అనేది అది ఫేమస్ ఉంది వాళ్ళది. సో దీంట్లో లైన్ గా ఎవరైనా కస్టమర్స్ ఆర్డర్ ఇస్తా ఉంటే ఇమిడియట్ గా కుక్ చేసుకొని సర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఒకటి బగారాకి ఒకటి బిర్యానీకి ఇట్లా 4 బర్నర్స్ ది, సో వాళ్ళకి అనుగుణంగా తయారు చేశారు. ఓకే, ఇంకా ఇది ఒక వర్క్ టేబుల్ అండి. దీంట్లో కూడా ఏమన్నా సామాన్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది దోశ బట్టి అండి. ఓకే, సో టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు. దోశ దీంట్లో ఒకటేసారి మనకి 8 దోశస్ వస్తాయి దీంట్లో.